హలో ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏంటో తెలుసా? పరోటా విత్ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ పక్కా డాబా స్టైల్లో చేశాను ఈరోజు. అది మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. దానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఒక కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువ కొంచెం సూపీగా కావాలనేసి. ఇప్పుడు నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా అది అవుతుంది అన్న టైంలోకి టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కొంచెం సన్నగా తరిగి వేసుకోండి. కొంతమందికి టొమాటోస్ కనిపిస్తే కూడా కొంతమంది నచ్చదని ఈ మధ్య విన్నాను నేను. అట్లా కాకుండా కొంచెం సన్నగా వేసుకుంటే ఏంటంటే మనకి మొత్తం కూర అయిపోయేసరికల్లా మనకేమంత కనిపించదు టొమాటో అనేది. అండ్ ఇది మనం మంచిగా కుక్కర్ జస్ట్ పైన మూత పెట్టేసేసుకొని కాసేపు వేగిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అని చూడండి బాబు. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లోకి కారం వేయాలి. కారం మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. దాంట్లోకి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా నేను పెరుగు వేస్తున్నాను. ఏంటి టమాటా వేసి మళ్ళీ పెరుగు వేస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే మనకి మంచి డాబా స్టైల్లో రావాలంటే వాళ్ళు మోస్ట్లీ పెరుగు యాడ్ చేస్తారండి, ఎందుకంటే ఎక్కువ సూపీగా ఉండాలి అనేసి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది. ఇది కొంచెం ఏగుతుంది అన్న టైంలోకి చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా కూడా వేసేసాను దాంట్లోకి. నేను అది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీరు ఇంట్లో యూజ్ చేసుకునేటట్లు. అండ్ నేను ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ నేను ముందర ఏమీ బాయిల్ చేయడం అట్లా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ చికెనే వేసేస్తున్నాను. పైగా కుక్కర్ కాబట్టి మనం పెద్ద ఏం వరి అవ్వాల్సిన పని లేదు దీంట్లోకి. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మళ్ళీ వాటర్ పోస్తున్నాను. వాటర్ ఎందుకు అని అంటే మన కుక్కర్లో బాగా ఉడుకుతుంది, కాకపోతే నాకేంటంటే పరోటాలోకి మంచిగా సూపీగా ఉండాలి. నాకు అట్లా ఇష్టం. కొత్త పరోటా చేసుకుంటారు కదా, మరి కొత్త పరోటా చేసుకోలే కానీ నాకు పరోటా మీద అంత సూపీగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. జస్ట్ 2 విజిల్స్ నేనైతే రాణించాను అంతే, ఎందుకంటే మనము మటన్లో లాగా అంత ఎక్కువ ఏం రాణించాల్సిన అవసరం లేదు కదా. అందుకోసం 2 విజిల్స్ మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. చూసారా ఎంత వాటరీ ఉందో. అండ్ మీరు అనుకోవచ్చా ఇంత వాటర్ ఎందుకు అనే, కానీ లేదండి చాలా బాగా అవుతుంది. అండ్ దీంట్లోకి చూసారా కొబ్బరి పొడి వేసాను నేను. కొబ్బరి పొడి ఏంటంటే వాటర్ని కొంచెం లాక్కుంటుంది అండ్ మీకు మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది, అందుకే అలా వేసాను నేను. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంత వాటరీ ఏమి ఉండదండి, ఎందుకంటే మనము ఆ వేడి మీద అట్లనే ఉంచుతాం కాబట్టి అది చాలా తగ్గిపోతుంది. చూసారా ఇందాకటికి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉండాలి. అంత సూపీగా ఏం లేదు. ఇక్కడ నాకు కాస్కోలోనో ఏమో దొరికాయి ఇవి పరోటాస్. నాకు చాలా ఇష్టము, అందుకో చూడంగానే వెంటనే ఒక 2 బాక్సెస్ తీసేసుకున్నాను. అండ్ మంచిగా ఇవేం లేదు, ఆల్రెడీ ముందే అవి అయ్యి ఉంటాయి. నా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మంచిగా వేసేసుకొని డిన్నర్ అయితే ఎక్సలెంట్గా, అసలు నాకైతే మళ్ళీ తినాలని ఉంది వీడియో చూస్తున్నప్పుడు. అంతే వీడియో.